బోటు వానర్స్ అందరికీ నమస్కారం అండి. నిన్ననగా 22/4/2026 బుధవారం ఉదయం 11 గంటలకి ఒక అస్సామీ ఏపీ మెకానికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగా దండలేసుకొని మరి జట్టి మీద పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు. చాలా బాధగా ఉంది అతని సైడ్ చూస్తే. ఇతనికి పిచ్చి ముదిరి పరాకాష్ట చేరిందా, ఇతని విచక్షణ గుణం కోల్పోయి నేనే ప్రెసిడెంట్నని చెప్పుకోవడం చాలా హాస్యప్రదంగా ఉంది. ఎందుకంటే ఏపీ మెకానికల్ అసోసియేషన్ పాలకవర్గ సభ్యులు పదవీ కాలం ఆగస్టు 28వ తేదీ వరకు 2026 వరకు ఉంది. అది గమనించాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఇతగాడు కోస్టల్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్ అసోసియేషన్ ఇండియా రిజిస్ట్రేషన్ చేసుకొని కొంతమంది సభ్యులు పెట్టుకొని మరి చలామణి అవుతున్నాడు. ఆ విషయం మరి ఆయనే ఎన్నోసార్లు మీడియా ద్వారాగా పత్రిక ద్వారాగా తెలియజేశారు. అప్పుడు మరి ఏపీ మెకానికల్ అసోసియేషన్ పాలకవర్గ సభ్యులందరూ కూడా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి 3 నెలల క్రితమే ఇతన్ని ఏపీ మెకానికల్ అసోసియేషన్ నుంచి మెంబర్షిప్గా తొలగించడం జరిగినది. అది మర్చిపోయి ఓ సంఘం స్థాపించుకొని మళ్ళీ ఏపీ మెకానికల్ అసోసియేషన్లోకి వచ్చి ప్రెసిడెంట్గా దండలు వేసుకొని చలమని అవుతుందంటే మరి ఇతగాడిని పిచ్చి ముదిరిందని అంటారా, మరి విచక్షణ కోల్పోవడం అంటారా? బోటు ఓనర్లందరూ దయచేసి గమనించాలి. ఏదేమైనా నిన్న జరిగిన ఇతని పిచ్చి చేష్టలకి మరి ఈరోజు ఉదయం మన ఏపీ మెకానికల్ అసోసియేషన్ ఆఫీసులో అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తే బోటు ఓనర్లందరూ కూడా పెద్ద సంఖ్యలో మరి సమావేశానికి హాజరవడం జరిగింది. చాలామంది కంచేరు వాస్తవులు అయితేనేమి, ఉప్పాడు వాస్తవులు అయితేనేమి, భీమిలి వాస్తవులు అయితేనేమి అందరూ కూడా పండగలకి ఊరు వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో మరి అసోసియేషన్ ఆఫీసుకి తరలి వచ్చి వారందరూ కూడా ఆయన చేసిన పిచ్చి చేష్టలు ఖండిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి పాలకవర్గ సభ్యులకు ప్రెసిడెంట్కి సంఘీభావం తెలుపుతూ మీ పాలన కొనసాగించండి, బోటు ఓనర్లకి మంచి చేయండి అని చెప్పి మాకు భరోసా ఇచ్చి మరొకసారి మా బాధ్యత పెంచినందుకు ప్రతి బోటు ఓనర్కి కూడా మరి రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే పిచ్చి ఉండొచ్చండి, పదవి పిచ్చి. అసోసియేషన్ ఏర్పరచుకున్నాం, చేయండి 4 మంచి పనులు, ప్రజలు మీకు ఇచ్చుకొని నెత్తిన పెట్టుకుంటారు. మీరంతా ఎక్కడేం వస్తుంది ఆశించి వచ్చిన వ్యక్తి నువ్వు. ఎందుకు? మేము ఆగస్టు 28వ తేదీన కంపల్సరిగా మీటింగ్ అనేది జరిపిస్తాం. నేనే ప్రెసిడెంట్ అయిపోవాలని ఆలోచన నాకు లేదు. జనరల్ బాడీ మీటింగ్ పెడతాం, అందరినీ పిలుస్తాం. ఆసక్తి గలవారు ఎవరైనా పోటీ చేయొచ్చు. కానీ మీరు వేరే సంఘం పెట్టుకోను మీరు సభ్యులుగా మరి ఏర్పడి మరి ఏపీ మెకానిజంలోకి వచ్చి మేమే పోటీ చేస్తామంటే దానికి కుదరదు. మిమ్మల్ని ఆల్రెడీ మెంబర్షిప్ తొలగించడం జరిగింది, ఇది గమనించాలి. ఇకపోతే బోటు ఓనర్స్కి చాలా మిస్గైడ్ చేస్తున్నారు. మేముతోడు ఆయిల్ రేట్లు ఏంటి, వీలొస్తోడు ఆయిల్ రేట్లు ఏంటి, సరే అదే మాట్లాడదాం. మీరు ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు బయోడీజిల్ 79 రూపాయలకు అమ్మడం జరిగింది. మేము ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన తర్వాత 2024లో 79 రూపాయలు ఉన్న బయోడీజిల్ని 75 రూపాయలు చేయించాం. 75 ఒక నెల అమ్మిన తర్వాత 77 రూపాయలు. ఈ 77 రూపాయలు ఆయిల్ రేటు కంటిన్యూగా సంవత్సరము 2 సంవత్సరాలు కదా కంటిన్యూగా సాగింది. అంటే 79 ఎక్కువ, 75 ఎక్కువ, 77 ఎక్కువ. బోటు ఓనర్స్కి ప్రతిదీ తెలుసు. ఇటీవల కాలంలో పశ్చిమాసియా దేశంలో యుద్ధం కారణంగా మరి రాష్ట్రాలు అయితేనేమి మరి ప్రపంచం మొత్తం కూడా రావణ కాష్టంలా కాలుతుంది ఈ ఆయిల్ విషయంలో. అటువంటి సమయంలో లాస్ట్లో బయోడీజిల్ అనేది 86 రూపాయలు చేయడం జరిగింది. ఇది వాస్తవం. లాస్ట్ 15 రోజులు మాత్రమే ఉన్న పరిస్థితులు పెట్టి బయోడీజిల్ అయిన అధినేతతో మాట్లాడాం.
రేట్లు మండిపోతున్నాయండి. మరి బోటు ఓనర్లకి ఆయిల్ దొరకట్లేదు, అందుకే తేవడం జరిగింది. నాకైతే లాసు, అయినా మీ బోటు ఓనర్లకి ఏదో చేయాలని తెచ్చామని అని చెప్పడం జరిగింది. ఈ రేట్లు అనేది అది కన్ఫామ్ కాదు. మళ్ళీ బోట్లు వెళ్ళే ముందు అప్పుడున్న పరిస్థితులు పెట్టి కొత్త రేట్లు వస్తాయి, అది గమనించండి. దయచేసి ఆయన రూ. 79 ఆయన ఉండేటప్పుడు ఉండే రేట్లే మనం 77 తీసుకొచ్చాము, 75 కూడా తీసుకొచ్చాము, అది గమనించాలి. ఇవి కాకుండా వాళ్ళేం చేశారు వీళ్ళేం చేశారని నీవు అవాకులు సవాకులు చేస్తే ఇక్కడ ఎవరు వినేవారు లేరు. ఇకపోతే ఫిషింగ్ హార్బర్లో హెచ్పిసిఎల్, ఐఓసి, ఇక్కడ ఆప్కా బంకు, ఇవి ఫిషింగ్ హార్బర్లో నడుస్తున్నట్టు బంకులు, డీజిల్ బంకులు. మరి నీ పుణ్యమని ఐఓసిఎల్ మూతపడింది. కారణం ఒక బోటు ఓనర్కి ఆయిల్ షార్టేజ్ వచ్చిందని బోటు ఓనర్కి న్యాయం చేయకపోయి ఐఓసిఎల్ మేనేజర్ దగ్గర నీవు ఎంత మొత్తం వసూలు చేసావో ఆ బోటు ఓనర్ మొత్తం మాకు చెప్పారు. అలాగే ఐఓసిఎల్ మూతపడిపోయింది. ఇక హెచ్పిసిఎల్ వస్తే ఇండస్ట్రియల్ జోన్లో ఉంది. ఈ యుద్ధం కారణంగా ఇండస్ట్రియల్ జోన్లో ఉన్న బంకులన్నింటికీ కూడా లీటర్కి రూ. 23 పెరిగి రూ. 121 చేరుకుంది. అది ఏ బోటు ఓనర్ కూడా వేసుకోలేని పరిస్థితి. అయితే మరలా మూతపడిపోయిన బంకు ఐఓసిఎల్ ఎట్టి పరిస్థితుల్లో తెరిపించకూడదని మీరు ఐఓసి గవర్నమెంట్కి, జేడీ ఆఫీస్కి, కమిషనర్కి మీరు మీ లెటర్ హెడ్ మీద కోస్టల్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ అసోసియేషన్ లెటర్ హెడ్ మీద ఆ బంకు తెరవడానికి వీలు కాదని మీరు పెట్టిన కంప్లైంట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. ఈరోజు మీడియా సమక్షంలో కూడా చూపించడం జరిగింది. అయినా మరి ఐఓసిఎల్ రిటైల్ బంక్ కాబట్టి, మరి హెచ్పిసిఎల్ ఇండస్ట్రియల్ జోన్లో ఉంది కాబట్టి బోటు ఓనర్కి రూ. 121 రేటు పడిపోతుంది కాబట్టి, మరి ఐఓసిఎల్ రిటైల్ జోన్లో ఉంది కాబట్టి మళ్ళీ గౌరవ కమిషనర్ గారితోనూ గౌరవ మంత్రివారి అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి వెంటనే ఐఓసిఎల్ మూతపడిందని తెరిపించి బోటు ఓనర్లకి ఆయిల్ ఇప్పించే ఏర్పాటు చేయడం జరిగింది. అది మా ఘనత, గుర్తించుకో. అలాగే ఇటీవల కాలంలో బోటు ఓనర్లు చాలా ఫిషింగ్ లేక ఇబ్బంది పడుతున్నారు. రేట్ల విషయంలో చాలా తర్జన పడుతున్నారు. దానికి నేను ఒక సాటి బోటు ఓనర్ని, నేను కూడా చాలా చింతిస్తున్నాను. మరలా ఈ ప్రపంచ దేశాల యుద్ధాలు ఆగిన తర్వాత మనకి నార్మల్ రేట్లు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే మరి పెండింగ్ సబ్సిడీ అతి త్వరలో వస్తుందని మీ అందరికీ మరొకసారి నేను హామీ ఇస్తున్నాను. అలాగే ఈ వారం 10 రోజుల్లో క్రెయిన్ కూడా పూజ జరుగుతుంది. పేపర్ వర్క్ అంతా అయిపోయింది, చైర్మన్ సొంతం కోసం ఆగింది. క్రెయిన్ కూడా అతి త్వరలో ఫిషింగ్ హార్బర్ తీసుకొచ్చి మరి మీ అందరి సమక్షంలో ఓపెనింగ్ చేస్తామని మరోసారి తెలియజేస్తున్నాం. అలాగే మత్స్యకార భరోసా కోసం ఎవరైతే కళాశాల పేర్లు పెట్టారో అన్నీ కూడా మరి ఫీడింగ్ చేయడం జరిగింది. మరి మీ తాలూకు పేర్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి మరి మీరు ఎంక్వైరీ చేసుకొని ఏమైనా తేడా ఉంటే సరి చేసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే దయచేసి మరి ఇతగాడు మళ్ళీ చెప్తున్నాను, పిచ్చి ముదిరి పరాకాష్ఠ చేరింది. మరి ఇతగాడు విచక్షణ రహితం కోల్పోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి మరి అతన్ని పట్టించుకోవాల్సిన అవసరం మనకి లేదు. దయచేసి మీరు అందరూ కూడా ఎంతో ఆదరణ అభిమానంతో మరి అసోసియేషన్ ఆఫీస్కి వచ్చి మీ పాలన కొనసాగించండి అని మాకు మద్దతు తెలిపినందుకు మరొక్కసారి మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వంకా గురుమూర్తి గారు, మీరు ఒక బోటు ఓనర్, కళాశాల యూనియన్ ప్రెసిడెంట్గా మీకు చిన్న విషయం అడగదలుచుకున్నాను. మీరు బోటు ఓనర్ ఉండే కూడా కళాశాల యూనియన్ ప్రెసిడెంట్గా ఉండడం సంతోషం. కళాశాల మంచి కొరకు మీరు ఆలోచించాలి. మీరు ఏదో ఒక్క సైడ్ ఎవరి సైడో ఏదో కొమ్మకాయడం అది మీ విచక్షణకే వదిలేస్తున్నాను. ఎందుకంటే మేము ఏపీ మెకన్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎలక్ట్ అయిన తర్వాత ఇంతవరకు ఏపీ అసోసియేషన్ నుంచి చనిపోయిన కళాశాలకు 3,000 ఇచ్చేవారు, ప్రెసిడెంట్ 5,000, 8,000. నేను వచ్చిన తర్వాత అసోసియేషన్ నుంచి 10,000, నా ఇండివిజువల్గా 10,000, అంటే చనిపోయిన అతనికి టోటల్గా 20,000 రూపాయలు
మేము సహకారం చేస్తున్నాం. ఇది కళాశాల చేస్తున్నట్టు మా ఘనకార్యం. అది మీరు గమనించాలి. అలాగే ఎప్పుడో చనిపోయిన వాళ్ళు, ప్రమాదం సాత ఫిషింగ్కి వెళ్ళి బోట్లో చనిపోయిన వాళ్ళకి ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 కళాశాలకి మా చేతుల మీద ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చెక్కులు ఇవ్వడం జరిగినది. మరొక 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు వస్తాయి, అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవి మీరు గమనించి కళాశాలకి ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా బెటర్గా మీరు ఆలోచించి కళాశాల తరపున మీరు పోరాడి కళాశాల మంచి చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా మీకు ఒక సలహా. నా పక్కో ఏ పిచ్చుకోకలకు పక్కో ఉండి మీకు విలువలు పాడు చేసుకోకండి. కూటమి ప్రభుత్వంలో మేము పనిచేస్తున్నాం. కూటమి ప్రభుత్వం పెట్టే సంక్షేమ పథకాలన్నీ కూడా బోటు ఓనర్లకు అందే విధంగా మేము చొరవ తీసుకుంటున్నాం. అతి త్వరలో మరి ఈ ఆర్బార్కి కొన్ని నావిగేషన్స్ కూడా బోట్లకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదీ కూడా బోటు ఓనర్లకి అందిస్తాం. మరి మీ అందరికీ అందుబాటులో ఉంటాం. మరి మరొకసారి ఈ కష్టకాలంలో పిచ్చి తొగ్గులక్కలు చేసిన పనులకి పట్టించుకోకుండా మరొకసారి మా నాయకత్వాన్ని బలపరిచి మాకు సంఘీభావం తెలిపినందుకు ప్రతి బోటు ఓనర్ కూడా మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.